బీజేపీ అక్టోబర్ 1న ప్రధాని మోడీ పాలమూరుకు తీసుకురాబోతుంది. సో పాలమూరు అక్టోబర్ 1 తోటి బీజేపీ ఒక ఎన్నికల శంఖారావం స్టార్ట్ చేయబోతుంది అనేది మనకు తెలుస్తున్నటువంటి కథనం. ఇప్పటికే బీజేపీ అనేకమైనటువంటి ఒత్తిడులు ఈరోజు అనేక రకాలైన ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఏవైతే గొడవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి ఎన్నికల రంగంలోకి ఎన్నికల యుద్ధ క్షేత్రంలోకి దిగాలని చెప్పేసి కూడా కేంద్ర అధినాయకత్వం డిసైడ్ అని తెలుస్తూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఆధిపత్య పోరును మొత్తంగా కూడా ఏదైతే ఆధిపత్య పోరు ఉందో దాని మీద చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కర్ణాటక ఎన్నికల ముందు వరకు అధికారంలోకి మేమే వస్తామని చెప్పుకున్నటువంటి ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు కనీసం 15 నుంచి 20 సీట్లు గెలవడానికి కూడా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో దీంతో ఆగ్రహంగా ఉన్నటువంటి కేంద్ర అధినాయకత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి వాళ్ళే డైరెక్ట్గా రంగంలోకి దిగనున్నారనే విషయం కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అక్టోబర్ 1 పాలమూరుకు మోడీ రాబోతున్నాడు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఎన్నికల యుద్ధ క్షేత్రానికి సిద్ధమయ్యామంటూ ఒక మెసేజ్ ఇస్తూనే ఈరోజు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి ప్రధాని మోడీ పర్యటన ఎక్కడుందో ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో అక్టోబర్ 1న పాలమూరులో మోడీ సభ, భారీ జన సమీకరణకు బీజేపీ నాయకుల ఏర్పాట్లు. పాలమూరు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోడీ ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆటలు తెలంగాణలో సాగవు అంటూ జితేందర్ రెడ్డి పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అక్టోబర్ 1న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. పాలమూరు వేదికగా బీజేపీ నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల నగరా మోగించనున్నారు. మహబూబ్నగర్ శివార్లోని భూత్పూర్ ఐటీఐ కాలేజ్ గ్రౌండ్లో మధ్యాహ్నం జరగనున్న సభలో ఆయన పాల్గొంటారు. కనీసం 1,00,000 మంది హాజరయ్యేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. సో ఇది క్లారిటీ అంటే వాస్తవంగా ఇప్పుడు క్లారిటీకి వస్తూ ఉన్నారు. 1,00,000 మంది జన సమీకరణ అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే థింగ్. అదేవిధంగా మొన్న రీసెంట్గా వరంగల్లో జరిగిన సభకు 15 లక్షలు 10 లక్షలు అంటూ మాట్లాడుతూ కనీసం 1,00,000 మందిని కూడా తరలించే పరిస్థితి కనబడ్డది వాస్తవంగా. సో ఇక్కడ జితేందర్ రెడ్డి కానీ డీకేఆర్న కానీ చాలా పొలిటికల్గా లెజెండ్స్ వాళ్ళు. సో వాళ్ళకు ప్రాక్టికాలిటీ తెలుసు, ఎంత చెప్పాలి ఎంత చెప్తే బాగుంటుంది అనేది తెలుసు. కాబట్టి 1,00,000 మందితో మోడీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జితేందర్ చెప్పడంతో కొంత బీజేపీ పార్టీ మారుతుందా అనేటువంటి ఒక కోణం కనబడతా ఉంది. ఎన్నికల యుద్ధ క్షేత్రంలో దిగబోతున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉండండి, అదేవిధంగా మీకు బుద్ధి చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందనే కోణంలో ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు ప్రధాని మోడీ సభ వీళ్ళందరూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వినియోగించుకోవాలని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూడండి, శనివారం సభ సక్సెస్ పై శనివారం మహబూబ్నగర్ జిల్లా పార్టీ నాయకులతో రాష్ట్ర నేతలు జితేందర్ రెడ్డి ఆచార్య సమావేశమయ్యారు. సభాస్థలిని పరిశీలించారు, ఏర్పాట్లను స్పీడప్ చేయాలని భావించారు. మోడీ పర్యటన సక్సెస్ చేద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మొదటిసారి పాలమూరుకు వస్తున్న ప్రధాని మోడీకి మహిళలతో భారీగా ఘనస్వాగతం పలికి అభినందన తెలుపుతామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. సో ఇక్కడ వాళ్ళు చాలా క్లారిటీగా వాస్తవంగా చాలా క్లారిటీగా కనబడతా ఉన్నారు. ఇప్పుడు కొంత గాడిలో పడ్డట్టు తెలుస్తూ ఉంది. బీజేపీ ఎన్నికల శంకరావు మహబూబ్నగర్ నుంచి మొదలవుతుందని చెప్పారు జితేందర్ రెడ్డి. మోడీ పర్యటన సక్సెస్ చేద్దామని కోరారు. ఎన్నికల హడావుడిలో భాగంగా సీఎం కేసీఆర్ పూర్తి కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 31 పంపులకు గాను 1 పంపును విమర్శించారు. ప్రారంభించిన మరుసటి రోజు నుంచే ఆ 1 పంపు కూడా పనిచేయడం లేదని విమర్శించారట. మీడియా సమావేశంలో నాయకులు ప్రేమేందర్, తల్లోజు ఆచారి, రవీంద్రనాథ్ రెడ్డి, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అగ్రనేతల వరుస టూర్లు అంటూ సో క్యూ కడుతున్నా అంటే అక్టోబర్ 1 వారంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో అగ్రనేతల టూర్లు ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఈ నెల 15న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాగా 2 వారాల్లోనే మోడీ రానున్నారు. అంతకుముందు జూలై 8న వరంగల్లో కాజిపేట రైల్వే POS ఫ్యాక్టరీ శంకుస్థాపన ప్రధాని హాజరయ్యారు. ఇక అక్టోబర్ 10 లోపు అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా టూర్లో ఖరారు చేసే పనిలో రాష్ట్ర నేతలు ఉన్నారు. కనీసం 25 నుంచి 30 మందితో కూడిన ఫస్ట్ లిస్టు కేంద్ర నాయకత్వం వద్ద రెడీగా ఉందని అక్టోబర్ 1 వారంలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మోడీ టూర్ తర్వాత ప్రచారాన్ని రాష్ట్ర నాయకత్వం స్పీడప్ చేయనుందని చెప్తున్నాయి. సో మొత్తానికైతే వరుస నేతల టూర్లు ఈరోజు తెలంగాణలో ఉండబోతున్నాయి. తెలంగాణలో ఒక ఎన్నికల యుద్ధ వాతావరణం క్రియేట్ అయ్యేలా ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్రధానంగా వారి బహిరంగ సభలతో తమ బలప్రదర్శన చేస్తూ తాము కూడా అధికారంలో రాబోతున్నాం అనేటువంటి ఒక ఇండికేషన్ అన్ని పార్టీలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నాయి. సో ప్రధానంగా ఇక్కడ బీజేపీ గురించి మాట్లాడాలంటే నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కవిత అరెస్ట్ అవుతుంది, ఆ సెంటిమెంట్ బీజేపీ వాడుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.
అందుకే మేమందరం మదన్న నేను మేమందరం పెద్ద నాయకులు అపాయింట్మెంట్ తీసుకొని తారీఖు ఫిక్స్ చేసుకొని బస్ యాత్ర మొదలు పెట్టాలనుకుంటాం. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం, కాంగ్రెస్ సిక్సర్స్ మీద ముందుకు వెళ్ళడం, ఇదంతా కూడా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. మేమేమో భవిష్యత్ కార్యాచరణ మీద ఉన్నాం, మీరేమో మీ పని మీద మీరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు విజయశాంతి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు కొన్ని అంశాలను లేవనెత్తారు. ఆ లేవనెత్తిన వాళ్ళందరికీ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పినాక మళ్ళా నన్ను ఏదని అడుగురు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫిక్స్ అయ్యే కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయాలి, 2 నెలలు జైలు పెట్టాలి, ఎన్నికలు గెలవాలని కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి కొత్త డ్రామాకు తెరలేపుతారు. కేసీఆర్ ఎన్నికల్లో గెలవడానికి కన్న కూతురు కూడా జైలు పంపడానికి సిద్ధమయ్యాడు. వచ్చే నెలలో అరెస్ట్ చేస్తారట, ఎన్నికల వరకు ఆమె జైలు పెడతారట. ఆ సానుభూతితోని ఎన్నికలలో గెలుపుతారట. సానుభూతి ఎవరి మీద వస్తుంది? ఏ తప్పు చేయని వాళ్ళని ఎవరైనా శిక్షించాలనుకుంటే సానుభూతి వస్తుంది, అక్రమ కేసులు పెడితే సానుభూతి వస్తుంది. సో ఇవన్నీ కేసీఆర్ కు పోయే కాలం వచ్చిందని బుద్ధి అంటారు కదా. సో చివరికి ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు కూడా బీజేపీ బీఆర్ఎస్ కంకణం కట్టుకున్నారు. అంటే కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించన్నా ఎన్నికలు నెగ్గాలని ఇద్దరు కలిసి ప్లానింగ్ చేస్తారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా కవిత అరెస్ట్ చేసినా కూడా అది ఒక డ్రామా. ఆ డ్రామాల గురించి మీరు ఆలోచన చేయకండి. నా మధ్య సీకట్లు వచ్చి డ్రామారావు ఢిల్లీలో అమిత్ షా గడిచిపోయిండు. వాళ్ళందరూ మాట్లాడుకోరు. కాంగ్రెస్ లిస్టు డిక్లేర్ చేయగానే అది చర్చ జరగకుంటుండనికే ఈడీకి కవితకి ఈడీ నోటీస్ ఇస్తారు, ఢిల్లీకి వెళ్తారు, అరెస్ట్ చేస్తారు. ఏదైనా కాంగ్రెస్ అభ్యర్థుల గురించి చర్చనే జరుగుతారు. మేము 16, 17, 3 రోజులు మీటింగ్ పెట్టుకున్నాము. 3 పార్టీలు కలిసి మా మీద ఎట్లా చేసి ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ ఆనే ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ మీటింగ్ డిస్టర్బ్ చేయాలని. సో ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మిత్రులారా. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత ఈజీగా చెప్పాడు, చాలా వాంటెడ్లీగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలను రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. త్వరలో కవిత అరెస్ట్ కావడం ఖాయం అనేది వాస్తవంగా ఈయనకు సమాచారం ఉంది. సో ఇక్కడ కవిత డైరెక్షన్లోనే ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదిక ఆ కామెంట్ చేసింది అనేది మా ప్రధానమైనటువంటి ఆరోపణ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ మిత్రులే కదా, కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు బిజినెస్ మిత్రులే కదా. సో అందుకే కవిత డైరెక్షన్లోనే ఈరోజు రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిన అనేది ప్రధానంగా కాలేజ్ టీవీ ఆరోపిస్తున్నటువంటి విషయం కూడా మీరు గమనించాలి మిత్రులారా. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈరోజు ప్రధాని మోడీ రాబోతున్నాడు అక్టోబర్ 1న. అదేవిధంగా అక్టోబర్ 10లోపు 2-3 బహిరంగ సభలు ఉండేటువంటి అవకాశం ఉంది. అమిత్ షా గారి నడ్డా టూర్లు ఉండే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు అక్టోబర్ 10న ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనేది కూడా ఒక సమాచారం వస్తూ ఉంది. అదేలోపు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ కూడా రాబోతుంది. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు 3rd పొజిషన్ పోవడంతో, అంటే కనీసం 20 సీట్లు గెలిచిన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ క్రమంలో ఎందుకు అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనట్టు ఒక మెసేజ్ పోతున్నట్టు క్రమంలో కవిత అరెస్ట్ తప్పనిసరైన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. వాస్తవంగా బీఆర్ఎస్ ఇంకా జవసత్వాలు నింపుకొని బలంగా ముందుకు పోవాలంటే కవిత అరెస్ట్ ఒక్కటే ఒక మార్గంగా కనబడుతోంది బీజేపీ పార్టీకి. వాస్తవంగా ఒకవేళ కవిత కనుక అరెస్ట్ అయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక ఫైట్ బలంగా జరుగుతుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా వెనుకపోయేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో అందుకే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ముందుగానే వాళ్ళ మీద బట్టకాల్సి మీదేసింది అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. సో అక్టోబర్ 1 నుంచి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల క్షేత్రంలోకి, ఎన్నికల యుద్ధ క్షేత్రంలో దిగబోతున్నాయి. సో ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు చాలా, అంటే ఆ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకి ఒక యుద్ధ వాతావరణం కనబడే విధంగా ఈరోజు జరగబోతున్న మన ఎన్నికలను కూడా చెప్పవచ్చు వాస్తవంగా. సో ఇది ప్రధాని మోడీకి సంబంధించినటువంటి విషయం మిత్రులారా. సో ఇక్కడ క్లియర్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే మోడీ ఇప్పటికే మోడీగా వచ్చినప్పుడు మోడీ ఇక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దానిలో ఆలోపే అక్కడ నిజామాబాద్కు సంబంధించినటువంటి పసుపు బోర్డుకు సంబంధించి కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. సో ఈ కోణంలో చూసినట్లయితే కొంత ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ బలమైన సీట్లు గెలుచుకోవడానికి పసుపు బోర్డును కూడా వాడుకోవాలనే దాంట్లో ఎక్కడెక్కడైతే ఏమని ఆదిలాబాద్ సంబంధించినలో నిజామాబాద్ సంబంధించినలో మహబూబ్నగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు. సో ఈ 5-6 జిల్లాలలో బలంగా ఖచ్చితంగా క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి కూడా
బీజేపీ పెద్దలు ఆలోచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పట్టు బలంగా ఉంది కాబట్టి అక్కడ కనీసం 25 సీట్లు గెలిచే ఉద్దేశంతో వాళ్ళు ప్రణాళిక తీసుకున్నట్టు కూడా మనకైతే క్లియర్గా అర్థమవుతా ఉన్నది.